కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరు పాత బస్టాండ్లోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహించారు. పార్టీ అభిమానులు ముందుగా దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ పాదయాత్రను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. వచ్చే 2024 ఎన్నికల్లో మళ్లీ ఈ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరుకున్నారు. 6 రోజుల పాటు దాదాపు 200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన అనంతరం వారి అభిమానులు తిరుపతిలో స్వామివారిని దర్శించుకొని మొక్కు తీర్చుకుంటామని తెలిపారు. ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఈనాటి విశేషం ఏమిటంటే పాత బస్టాండ్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఇది విశేషం. ఒకరేమో నాయి బ్రాహ్మణ సోదరుడు మంగళ షాపు, ఒకరేమో కూలింగ్ షాపు, ఒకరిదేమో కూలింగ్ షాపు. గౌడ ఉండారు, నాయి బ్రాహ్మణులు ఉండారు, రెడ్డి కమ్యూనిటీ ఉండారు. వివిధ రకాల కులాలకు సంబంధించిన వాళ్ళు పాత బస్టాండ్లో చిన్న చిన్న వ్యాపారాలు, మంగళ షాపులు, కూలింగ్ షాపులు, దోశల అంగడి అటువంటి వ్యాపారాలు చేసుకొని వారి కుటుంబాలను పోషించుకుంటే మధ్యతరగతి పేదరికానికి సంబంధించినటువంటి కుటుంబాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. అటువంటి యువకులు 6 మంది కలిసి ఈరోజు ఈ దేవాలయం దగ్గర నుంచి కాలినడకన 6 రోజుల పాటు తిరుమలకు పాదయాత్ర చేసి ఏడుకొండల వారిని దర్శించుకొని వారి మొక్కును చెల్లించుకునేదానికి, వారి ప్రార్థనను విన్నవించుకునేదానికి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. ఏంటి వాళ్ళ ప్రధానమైనటువంటి మొక్కుబడి, ప్రధానమైనటువంటి ప్రార్థన దేవదేవుని వాళ్ళు చేసేదంటే ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఏ ప్రభుత్వం అయితే మేలు చేసిందో తిరిగి మళ్ళా ఆ ప్రభుత్వమే రావాలా. ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉండారో ఆ ఎమ్మెల్యేనే మళ్ళీ గెలవాలి అనేది వాళ్ళ అభిమతం. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయ ప్రకారం రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిని రుచి చూపించింది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే అనేది వారి వ్యక్తిగత అభిప్రాయం. అందుకే వారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. రెండవసారి, నేను మూడవసారి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానం చేత, విశ్వాసం చేత నెగ్గాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థన చేస్తూ పాదయాత్ర ద్వారా, కాలినడక ద్వారా తిరుమలకు చేరుకొని ఆ ఏడుకొండల వారిని ప్రార్థన చేసేదానికోసం ఈ పాదయాత్ర. ఇది విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేస్తే విశేషం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని విశేషం లేదు. నిన్న మా మండలాధ్యక్షుడు శేఖర్ యాదవ్ చేసినాడు. నందవరం చౌడమ్మ తల్లి వరకు పాదయాత్ర చేసినాడు నా పైన అభిమానంతో. అందులో విశేషం నా ఒక్కరి వరకే, చెప్పుకోదగ్గ స్థాయి ప్రజలు ఎవరు గుర్తించేది కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు ఎవరైనా అని ఈ జెండాను ప్రేమించడం, నన్ను ప్రేమించడం, నా కోసం